చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగినానంటే మన రాజంపేట మన్నూరులో సాతిదిలో పెరిగినాను. నేను చిన్నప్పుడు పెరిగిన పిల్లకాయలంతా నాతో పాటే. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. నేనైతే బండి తీసుకొచ్చిన, బండిలో మా వాళ్ళందరినీ ఎక్కించుకొచ్చాను అనమాట. ఏం చేస్తావు రాజా? అబ్బా, నేనే వంట మాస్టర్ అని తీసినాడు సొక్కాయి. మా నాగా చూడు ఎరగడ్డ ఎట్టుకొచ్చాడు. కట్లు అయితే భలే రగులుతున్నాయి. టప్పని సౌండ్ వచ్చింది. కొంపదీసి రాళ్ళు ఏమైనా వెళ్తే ఎట్రా బాలాజీ ఎంత కష్టపడినాడు పాపమా. ఆడు ఆడుకోపోయి ఏరకొచ్చుకున్నాడు. ఇంకొక బ్యాచ్ కోయిట్లో బ్యాచ్ అనమాట. వీడియో కాల్ చేశారు మన వాళ్ళు. స్పెట్స్ పెట్టినావా? సో మా బ్యాచ్లో చాలామంది కొంతమంది చదువుకున్నారు. సో ఈ మాదిరిగానే మాతో పాటు అంటే మేము జిమ్ పోతానే వాడు పిల్లోడు. సో ఇప్పుడు ఏంటంటే బాగా సెటిల్ అయిపోయాడు అనమాట. చెస్ట్ కదిలి మా దగ్గర మేము జిమ్ పోతా ఉంటే ఉన్నా ఎట చేయాలి అంటా ఉన్నాడు. ఇంకా కొద్దిగా వచ్చిన తర్వాత ఇంకా వేరే టీం ఉంది. ఆ టీం ఏంటంటే అంతా దేత్తడి పోచమ్మ కూడా. రాండి కూర్చోండి పండు మళ్ళీ. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగినానంటే మన రాజంపేట మన్నూరులో సాతిదిలో పెరిగినాను అనమాట. పెళ్ళి కాకముందంతా అక్కడే ఉన్నా. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళందరినీ అంటే వీళ్ళు దాటేసి మా ముస్లిమ్స్ ఉంటారు కదా ఐదులోకి వచ్చేసినాము. నేను చిన్నప్పుడు పెరిగిన పిల్లకాయలంతా నాతో పాటే. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. పండు, ఖలీల్, బాలాజీ, నాగా, అచ్చి. నేను అచ్చి అని పిలుచుకుంటాము కానీ నరసింహ అంట. నరసింహ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుస్తారు కానీ అచ్చి. సో సాయి నరేంద్ర, బాబు సాయి నరేంద్ర అంటే ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో ఇంకా కొంతమంది మిస్ అయినారు, ఇంకా కొంతమంది వస్తున్నారు కూడా. ఇంకొంతమంది అయితే కోవిడ్లో సెటిల్ అయిపోయినారు. సో వీళ్ళైతే నా చిన్నప్పుడు తిరిగేవాళ్ళనమాట. ఇళ్ళలో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లకాయలు కూడా ఉన్నారు. పెద్దోడు, చిన్నోడు నాగా ఇంచుమించు మా ఏజ్ అనుకో, మావోడే అంటే మా ఏజ్ అనుకో. సాయి కూడా ఇంచుమించు 1 సంవత్సరం చిన్నోడు. సో ఇంకా కొంతమంది అయితే బైక్లలో వస్తున్నారు. మేమంతా కూడా కోనాపురం ఉంది కదా, ఆల్రెడీ మనం వీడియో పెట్టినాము డ్యామ్లో పడవలో పోయి. ఇక్కడికైతే వీళ్ళందరినీ ఒక చిన్న ట్రీట్ అనమాట. వీళ్ళందరికీ ఒక బిర్యానీ, అదే ఏమైనా వైట్ రైసు, చికెను ఇవన్నీ చేసుకొని వీళ్ళందరితో ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చిన. వీళ్ళందరినీ కూడా పట్టుకొచ్చిన. 2 రోజుల నుంచి ఈయన్ని పట్టుకున్నా. ఫస్ట్ అచ్చిగాన్ని, నరసింహని. దాని తర్వాత వీళ్ళందరినీ అచ్చి అయితే గ్యాదర్ చేసినాడు. సో ఈరోజు అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వంట అయితే చేసుకుంటాము. మీరు లాస్ట్ వరకు చూడండి మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో. మా పండు అయితే మాకన్నా చాలా పెద్దోడు కానీ చిన్నపిల్లలతో ఎట్టుంటాడు అట్టే ఉంటాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే బండి తీసుకొచ్చిన, బండిలో మా వాళ్ళందరినీ ఎక్కించుకొచ్చాను అనమాట. తినేటి తెచ్చినాం కదా సామాన్లు అనమాట ఇవన్నీ. తీయండి సాయి, నాగా ఇవన్నీ కూడా చికెను, వైట్ రైస్, చికెన్ చేసుకుందామని వచ్చినాము. ఈరోజు ప్రిపేర్ చేసేది సాయిని అంట. ఒకసారి సాయి ఒకసారి చేయలేపునైనా సాయి చికెన్ చేశాడంట. ఇది వాటర్ క్యాను. దవరాలు అయితే మా ఖలీల్ ఎంగేసినాడు ఏడో, మనకు తెలియదు దాని గురించి. సో నేనైతే కింద సాప కూడా తెచ్చిన, కింద వేసుకొని కూర్చోవాలని. ఎందుకంటే ఇక్కడ కూర్చోలేము అంటే ఆడ మట్టిలో, ఎందుకంటే చిన్నపిల్లలు ట్రూ పోయింటారు. సో ఇది రైస్ 2 కేజీలు తెచ్చినాము, 2 సాపలు తెచ్చినాము, థమ్స్అప్ బాటిల్ కూడా తెచ్చాము. ఈయనే ఎవరు బార్డర్ ఇచ్చింది, ఎవరు అన్నారు థమ్స్అప్ కూడా పెట్టు వెంకీ అని. సో అందుకోసం థమ్స్అప్ కూడా తీసుకొచ్చిన. సాల్ట్, గ్యాసు ఊరికే అందాజుకి తెచ్చుకొచ్చిన. ఊరికే వద్దు అవసరంలే, ఉండి పెట్టేసి కార్లో పెట్టేసేలే. సో ఇవి మేము తెచ్చిన ఐటమ్స్, నా కోసం వచ్చిన వాళ్ళు. సో వీళ్ళల్లో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు దోడు వెంకీగాడు, ఇంకా యాసిన్ అంటే మీ అందరికి తెలుసు. వీళ్ళిద్దరు మాత్రము చిన్నపిల్లలు, మేము తిరిగేటప్పుడు చిన్నపిల్లలు అనమాట వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా వచ్చి, అవునా ఎవరు? వెంకటేష్ మీ క్లాస్మేటా? సో వీళ్ళే అనమాట. ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు, వాళ్ళని కూడా చూపిస్తా. ప్రస్తుతానికి మేము తెచ్చిన ఐటమ్స్ అన్ని బయటికి తీసినాము. ఇప్పుడు వండుకునేది కూడా గ్యాస్ మీద కాదు, కట్లు పొయ్యి. ఆల్రెడీ ఇక్కడ ఎవరో వండుకొని మీనట్టున్నారు. ఇక్కడ మా కోసం పొయ్యి కూడా ఉన్నది. ఈడైతే నీడ ఉన్నది, ఇంక ఆడే కానీ నీడ లేదు. నీడలో కూర్చుంటే బాగుంటుంది. కానివ్వండి. ఇక్కడ కూర్చొని ఇంకా ఎర్రగడ్డలు, టమాటాలు అవి కట్ చేసుకుంటారు. పొయ్యి కూడా ఈడే పెట్టేయాల, 2 పొయ్యిలు ఈడే పెడతాం సాయి, ఈడే పెడదాంలే నీడలో, ఎండలో లేకుండా. కంపలు ఈడే ఉన్నాయి సాయి, ఆడే పొయ్యి కాడే ఉన్నాయి. పెద్ద దబరానే పెట్టండి, ఎందుకైనా మంచిది.
ఏం సాయి పుల్లలు ఏరుతున్నావు? బాహుబలియా? కత్తా కోసుకునేదానికా? ఇంచేద్దాంలే పుల్లలో ఇరుగుతాయి. ఏం చేస్తావు నా రాజా? అబ్బా చికెన్ కర్రీ వైట్ రైస్ బా ఏం చూడు ఇంకా నేనే వంట మాస్టర్ అని తీసినాడు సొక్కాయి. కాదు ఇది పెట్టుకో పండు, ఇంకా వంట మాస్టర్ అయిపోతావు. ఇట్లా పట్టుకో. అయ్యవా సూపర్. ఎర్రటవలు వేస్తే ఇంకా అంతే. రైస్ వేసేయండి. ఇదే కదా రైస్ దబ్బరా. 2 సార్లు కడిగేసి పోయి ఆడ పెడదాంలే. దాంట్లో వాటర్ పోయినా కొన్ని కొద్దిగా చాలే ఒక్కరు పెట్టండి. చాలే చాలే మళ్ళీ అడుగుతాను. అంతలో కర్రీ మామ అది చికెన్ కర్రీ క్లీన్ చేయమంటాను. దాసి చికెన్ రైస్ పండు పండు రైస్ వాళ్ళకి ఇచ్చే పండు. నువ్వు చికెన్ తీసుకో పండు. ఇదేమో చికెను. రైస్ కన్నా చికెన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. అడ్జస్ట్ అవుదాంలే. పండు ఉప్పు వేసి కడుగుతున్నావా? ఉప్పు పసుపు వేసావా అట్టేనా? ఫస్ట్ ఉప్పు వేసి కడిగితే అది నీసు ఉంటుంది కదా. నీసు అదేమో చేప అంటే ఇది అవసరం లే. మామూలుగా స్మెల్ పోతుంది కదా. మామూలుగానే కడగచ్చు. ఈడే పెట్టండి పెడతాను. ఇదేమో పొయ్యి. ఈరోజు కట్ల పొయ్యి మీదే చేయాలా అన్నం కూర. తెచ్చింది 2 కేజీలు. నువ్వేంది కింద వేసినావా బియ్యం? మళ్ళా ఏంది సామి అంత ఉప్పు వేసినావు పండు? సాల్ పండు. ఓ అమ్మ ఈరోజు ఏదో చేస్తాడే సాయినే. సాలే పండు. పండు అయిపోయిందా? రెడీ. నువ్వు బియ్యం నీళ్ళు పోసేసుకో. ఫుల్ వద్దు, ముక్కాలు వేయలే. పోయి 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 పోయి. అది రైస్ కూడా కడిగేసినాడు నాగా. చికెన్ కూడా కడుగుతున్నాడు పండు. ఇది పొయ్యి కూడా రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మంటేసినారంటే పెట్టు పండు. దబరా పెట్టు. పెట్టు అంటే అంటున్నాడే. ఏం పెడతాం అనుకున్నావు స్వామి? ఇది కదా కావాల్సింది మనకు. ఏడ నిలబెట్టినైనా జాగ్రత్త. పెట్టేయండి. మంట పెట్టేయండి. పొయ్యి కాదు దబరా, పెద్ద దబరా పెట్టినారు. పొయ్యి ఏమో చిన్నది కానీ ఆ బ్యాగే అదే మంట. అవును హైట్ పెట్టాలా. దబరా అయితే చెప్తా. అది హైట్ ఉండాలా నిలబెడితే. ఉప్పేసేలే. ఉప్పేసి బేయలే. ఉప్పుకి దానికి సంబంధం లేదు. బేయి నాగా బేయి. ఇంకా బేయి బేయి బేయి. మూత పెట్టండి. ఇది పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఒక పొయ్యి. ఆ పొయ్యి ఏమో అన్నం పొయ్యి. ఈ పొయ్యి ఏమో చికెన్ పొయ్యి. పొయ్యి ఒకటైతే మండింది అన్నంది. ఈ పక్క చికెన్ది. మా గంటెలు చూస్తే భయపడతారు. అంత పెద్ద గంటె తెచ్చారు వీళ్ళు. మా నాగా చూడు ఎరగడ్డ ఎట్టకొచ్చాడు. ఏమన్నా అంటే ఇట్టే అంట కోసేది. ఇట్టే నాగా కోసేది. ఎట్టంటే అట్ట. ఎందుకు అప్పుడే పొదిని కట్ చేస్తున్నావా సాయి? ఫస్ట్ కట్ చేయాల్సింది టమాటాలు, పచ్చిమిరపకాయలు. అవి కట్ చేసుకో సాయి. పొదిని మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు. ఇది వంటకు తెచ్చిన సామాన్లు అంటే చికెన్కి. చూడు ఏం చేస్తావురా? బా దేవుని బల్లాలు దేవుని కలుస్తావా? కాదు బల్లాలు దేవుని కలిసేదానికి పెడుతున్నావా ఎట్టా? ఎట్టవాడు బాలాజీ గాడు నేను మగవాడిని అని చెప్పి మంట అయితే వేసాడు. సాల్లే ఇంకా సాల్లే. బేయద్దు పొలాలు బేయద్దు. మళ్ళీ కింద నుంచి కాంటే పెట్టదు. దవరా పెట్టేసి జాగ్రత్త. పొల్లిపోకుండా పెట్టినాను.
ఇంకా కొద్ది ముందుకు పోయి అట్టా వెనక్కి ఎక్కువ ఉన్నది ముందుకుది అట్లా చాలే అది సూపర్ అది ఈ పొయ్యి అయితే ఇప్పుడు ఛాన్స్ సేపటికి రగిలింది మొత్తానికి బాగానే రగిలింది ఎందుకంటే అడవి కట్లు కాబట్టి బాగా రగులుతాయి ఈ పక్కంతా మొత్తం అడవే ఇది ఆ పక్క డ్యాము మనం ఆల్రెడీ పోయినాం కదా అట్లా లోపలికి అది డ్యాము ఇటు పొలాలు మాత్రం బాగా ఎండిపోయి ఉన్నాయి బాగా రగులుతాయి మనోడు ఎరగడలేందో గుజ్జు చేస్తాడు నాగా ప్లీజ్ నాగా ఇదే చెప్తా ఊరికి ఎరగడలు వేస్ట్ అయిపోతాయి అట్లా కదా నాగా కొయ్యాల్సిందే ఎంత కండ పోగొట్టినావు నువ్వు అదాడా దానికి పోలా ఎత్తుకోరా ఖలీలుగా చూపించాలంట నాగాక అదో చూడు వీళ్ళు తొక్కలు కన్నా తోటకూర అన్ని వేస్తారు మనం అట్లా క్లీన్గా చేస్తాం అట్టప్పుడు నువ్వేం చేయాలి తేడా ఉంటుంది ఎరగడ్డ ఎప్పుడు ఇట్ట కోయకూడదు ఇదో ఇట్ట కోయాలి నాగా ఇదో ఇట్ట కోయాలి చూడు 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 నాగా నా వంట నాదే చూడు ఇట్లా పోయి చిన్నది పోయమని మామ ఇదో ఒక చాకి తెస్తే ఏం చేసుకోవాలి ఇట్ట పోయి ఇదో నాగా ఇట్ట పోయి నాగా ప్లీజ్ ఇట్ట పోయి నాగా ప్లీజ్ నీకోసం వస్తాను అది కాదు పనబెట్టు ఇట్టు పనబెట్టు అయ్యవా సూపర్ అది నేర్పిస్తున్నాను నిదానంగా నేర్చుకుంటాడు కొద్దిగా మెచ్యూర్ బాయ్ మనకి వంటలు వస్తాయిలే బ్రో బ్రో ఎవరు బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యూ అయ్యవా సూపర్ అది ఇది ఇట్లా పోయాలి టమాటో కూడా సేమ్ అట్టే పోయి 4 బచ్చల్లాగా పప్పులో మా మామకాడు పెట్టు ఒకసారి అంటే నువ్వు అంట చూడి అట్ట అదా చూసినా గ్లామర్ బాయ్ అర్థమైందా నేను చేస్తాను చూడండి బాగాలేకపోతే మళ్ళీ కామెంట్ చేయండి అబ్బా ఎవరు వాళ్ళు తింటారా మీరు తిని వాళ్ళకి చెప్పండి సరే అట్ట రాదు సాయి వారం నేనే చేసేది ఆ మార్గనా ఆదివారం ఒక రోజు నేను చేస్తాం మీరు తినండి ఎట్టుందో చెప్పండి ఘోరం నేనేమో ఇట్ట కట్ చేయండి అని చెప్తే మా వాడేమో నా పని నాదే అని ఇట్ట కట్ చేస్తాడు అంతేలే ఎట్టయితే ఏమన్నది చిన్నప్పుడు స్నేహితులతో వాళ్ళు ఎట్ట చేస్తాట నేను చేసాను అనుకో మీ అందరూ తెలిసింది నేను ఆడికి పోయినా వంటలు చేస్తా సో ఈరోజు అయితే మన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట బాధ్యత నాగా నేను ఎప్పుడైనా వంట చేసింది తిన్నా సో ఇప్పుడు నువ్వు చేసిన వంట నేను తింటా చూద్దాం బతుకుంటే ఈ వీడియో రిలీజ్ చేస్తాం ఏమో కట్లు అయితే భలే రగులుతున్నాయి బాగా ఎండిపోయినాయి అడవి కట్లు తప్పని సౌండ్ వచ్చింది కొంపదీసి రాళ్ళు ఏమైనా వెళ్తే ఎట్రా బాలాజీ గంట ఏదో చిన్న గంట చిన్న గంటలు తేలా ఓ అమ్మ ఇంత పెద్ద గంటి తెచ్చాడే ఎవరిని కొట్టేదానికా చాలా సిలుము ఉన్నది దూడు అదో ఉండాలి అవి ఉండాలి చాలు ఒక జగ్గుతో ఎత్తుకోరా నీళ్ళు ఇది వద్దులే అవసరం లేదులే దీనిలో పట్టుకురాపో నీళ్ళు ఏడ తెలుసా ఆడ పట్టుకురాపో మేము వచ్చేటప్పుడు 2 క్యాన్లు నీళ్ళు తెచ్చుకున్నాము అప్పుడే మా వాళ్ళు 1.5 క్యాన్ అయిపోయి చేసినాడు వద్దు నాగా తోలు వద్దు నాగా ఎరగడ్లు ఒక్కోదానికి ఒక ప్లేట్ పెట్టుకోండి అంతే కదా మళ్ళీ అయ్యే కడుక్కొని అన్నం తినాలా చేతులు తేలా ఇస్తరాకని చెప్పి కష్టం కాదు మా వాడు ఎరగడ్లు కోసి చూసి భయపడిపోయి నా వల్ల కదా నేను ఉండు నేను వస్తా అని చెప్పి వచ్చిన మా స్వామి అయ్యేంది టప టప అంటున్నాయి రాళ్ళు పగులుతున్నాయి అంట అవును ఉన్నాయిలే వస్తా మళ్ళీ వద్దాం అవి వద్దులేదు తాగేదానికి కావాల్సి వస్తుంది ఇదే గుడ్డ ఓ ఇది గింజలు వేద్దులే లే అదిడా ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో ఏమని కాకపోయి హాయ్ అను అంతే తత్తరు మంటకి మిరకాయలని పిసికినావు కదా రా ఇడిరా సాయి
ఎట్ట కట్ చేస్తావు? పొడుగ్గా. అదే ఇది తీసేయా, ఇది తీసి కట్ చేసాయా? బెయ్యి అది మళ్ళీ వేస్ట్ అయ్యి అంటారు. లేదులే ఏం కాదన్నా సన్నగా పోయాలన్నా మంటలు ఏగవు. ఎగుతాయి ఎగుతాయి సార్. ఒక రవ్వ ఉప్పు వేసినాం అనుకో ఎగిపోతాయి. బాలాజీ ముట్టించే బాలాజీ అయిపోయి ముట్టించే లోపల అయిపోతాయి. ముట్టించే బాలాజీ ముట్టించేసి పెట్టేవాడు పెడితేనే చెయ్యి వస్తాయా కాదు అంచి నేను చేస్తాను ఉంటాను. కొత్తిమీర కరింపాకు వచ్చి కొత్తిమీర పుదీనా వచ్చినాడు. ఏమంటే అన్ని మీరు చేసి పెడితే నేను ప్రిపేర్ చేస్తాను. వదిలితే కదా లూజ్గా సగం సగంలో దూరితే ఎట్ట అవుతుంది అది అట్లా అందుకని గుజ్జు చేస్తా. ఎరగడ్డ చూడు ఎట్ట కోసినావు. ఎట్ట కోసినా కన్నా దానిలోకి వస్తుంది. అవును ఎట్ట కోసినా ఏగుతాయిలే అట్ట చెప్పాలి నువ్వు. కాదు ఎంత కష్టపడినాడు పాపం. ఆడ ఆడుకోపోయి ఏరకొచ్చుకున్నాడు. అదే 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 చాలా పెద్ద కష్టపడి ఆయన తెచ్చిన కవర్లు రగులుతాయి. అదే నువ్వు వేసేటి వేస్తేనే రగులుతాయి. ఏం కాడతావు అయిపోయింది అన్నీ. ఇంకా లేదు నువ్వు ఆడే కూర్చో రాజా సాయి, నువ్వు ఆడే కూర్చో నేను చేస్తాను. ఈడ దవరాలు ఎర్రగడ్డలు టమాటాలు అన్ని కోసినాక మళ్ళీ 2 పార్టీలు వచ్చినాయి. ఈ పార్టీ రైట్ రా దో వీడు కూడా మా చెడ్డి గ్యాంగ్ దో వాడు కూడా శివయ్య గాడు వీళ్ళంతా కూడా మా బ్యాచ్ అనమాట. వాడు 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 మేము కడ్డాయిలు వేసుకునేవాడికి వాడు ఎదగలా ఇంకా అప్పటికి. వీడు దారి కూడా వేసుకోవాలి అప్పుడు. నూనె అయితే వేసినాము. ఆ పక్క అయితే అది పొంగే లోపల ఉండు పెండు వేస్తాను. నేను వేస్తాను వాడు పెట్టే పండు నేను వేస్తాను పండు. అది ఆగద్దా నూనె కాలద్దా? రాళ్ళు పగులుతున్నాయి. తెల్ల రాళ్ళు పెట్టినారు. పెట్టు లేదులే పెట్టలే ఇంకా రాలేదులే. మూత పెట్టేలే లేదులే రాదులే ఇంకా కావాలి. తెల్లరాయి పెట్టినారు అందుకే పగులుతుంది. అది అంత పొడుగు పెట్టద్దు మళ్ళీ ఏంది అట్లా లేపుతావు మీద వచ్చి పడతాయి. ఓయమ్మ మీరు అట చేరి కింద ఇంటారు. ఉండు స్వామి నా నోట్లో బూతులు వస్తున్నాయి. ఉండు పండు అప్పుడే లేపండు చాలా ఏగాలి పండు. నువ్వు నాకు అందిలే ఆడబిడి చెప్తా నేను చెప్తా పండు ఇక్కడ పెట్టు సాయి. ఆ ప్లేట్ పెట్టు సాయి. దాన్ని వాటి పైన మూసిపెట్టు. పైన వేద్దాం వద్దా? చికెన్ పైన వద్దా? పడవలే ఇది కానీ నూనె పడిందా? సారీ ఒక్కరో పసుపు అయ్యా. నువ్వే అందరికి చెప్పి నువ్వే కోపడుతున్నావా? ఒరే కాదులే వచ్చి అది పసుపు మగ్గేదానికి. ఇది మగ్గేదానికి ఎర్రగడ్డ మగ్గేదానికి ఊరికే అంతే సాంప్రదాయం కోసం. మంట పెట్టండి గోపాల్. వద్దులే గోపాల్. ఇంకొక బ్యాచ్ కోవిడ్లో బ్యాచ్ అనమాట. వీడియో కాల్ చేశారు మన వాళ్ళు. కోవిడ్లో ఉన్నాడు సాయి అని. మోస్ట్ డేంజరస్ పర్సన్ అంట. అందరు అట్ట అంటారు కానీ అట్టటోడు కదా మంచోడే పాపం. సో ఈ పిల్లకాయ కోవిడ్లో ఉన్నాడు. కోవిడ్లో కూడా కలుస్తా అన్నాడు కానీ కలసలేకపోయినాడు. కలుద్దాం లేదా నన్ను రమ్మన్నాడు కానీ నాకే టైం కుదరక పోలేకపోయినా. తమిళ్లో சொல்றா టమాటా
టమాటా టమాటా ఒక్కరో సాల్ట్ వేయ పండు మగ్గుతుంది పండు ఒక్కరో చిటికడు పోయి మగ్గేదానికి చాలే చాలే అందరం చెయ్యి వేసాం దాంట్లో అది ఏమవుతుందో తెలియదు కడుపులోకి పోతుందో నేలకు పోతుందో తెలియదు అందరం చెయ్యి వేసినాము అన్నం ఒక పక్క ఉడుకుతుంది చికెన్ అయితే నేను చెయ్యి పెట్టినా మనం చెయ్యి పెడితే ఒక రకంగా పర్లే బాగానే ఉంటుంది ఇది మళ్ళీ మా ఆవిడ పెడతాను సాయి అందరూ కలబెడతారు లాస్ట్కి ఏమవుతుందో చూడాలా ఎట్లయినా సరే తినేదే कोई अल्లం పేస్ట్ మసాలా कोई సరిపోదు ఇది 3 కేల కూరకి ఇంకా ఎక్కువ పడాలి అల్లం ఆ కట్టి తీసే పండు ఉడికిందా ఇదో పట్టుకోట మూత పెట్టు లేకపోతే ఇత్తీర కంప పట్టుకో కాలుతుంది దాంతో పట్టుకో పట్టుకో मोता बेई बाबा दी दाने पाइना मोता ढक्कन ढक्कन वो ढक्कन उसका बोलता है रे साले గేంజి ఉంచుతున్నా చాలే పండు ఒకటి చాలే పండు వదిలే పండు కాలుతాయి పండు ఆడ నీ కోసం ఎక్స్పోజింగ్ ఇస్తున్నావు ఇంకే అంతేనా చికెన్ ఎత్తి పక్క పెట్టండి లేకపోతే పసుపు పొడిది అలా ఏంది కడబెట్టు ఏ మంట తగులుతా జాగ్రత్త తొందరలే ధనియాల పొడి కలబెట్టద్దులే గమ్మంటు కొంచెం మొత్తం వద్దులే కొంచెం కలబెట్ట కలబెట్టు బాగా ఇప్పుడు వద్దులే విన్నారా వచ్చి అడుగు అంటకన్నా గీకు గీకు బాబు సార్ అడుగుతున్నారు బాబు సార్ కొట్టి పెట్టుకుంటే కలబెట్టు నిప్పులు అట్టుండే దాని మీద లాస్ట్ లో పెడతాం పైన ఇప్పుడే కాదు కొద్దిసేపు ఉండు పండు కొద్దిసేపు ఉండు పెద్దాం లేదు లేదు అంతేలే పట్టుకో ఉప్పు తీసుకో దీనిపైన గంటే అది మూతేదా మూత పెట్టు మళ్ళీ నీళ్ళు వస్తాయి దాంట్లో నీళ్ళు వస్తాయి మళ్ళీ చికెన్లో నీళ్ళు వస్తాయి స్పెట్స్ పెట్టినావా ఎరా బైక్లో పోతున్నా స్పెట్స్ పెట్టినావా ఎందుకు పెట్టినావురా ఒరే వంట చేసే కాడ కూడా స్పెట్స్ పెట్టుకుంటారు రే ఇదేమి విచిత్రం ఇది నాకేం అర్థం కదా వీళ్ళు చూడా ఏం తిని అమ్మాయి కూడా బాగా నిజంగా రెస్ట్ అంటే ఏదో అన్నం అంతా చేసినట్టు అన్నం కూర లేదు లేదు అన్నం చేసినాడు పాపం తూచి అన్నం పెట్టాడు బాగానే ఇది చికెన్కి పోరాడతాము మంట తగలడం దానికైతే భిన్న మంట తగిలింది అన్నం బాగా ఉడికిపోయింది
అన్నం చూడండి ఎట్లా ఉడికిందో చూపిస్తా ఒకసారి. గంజి కూడా ఉంచేసినాము, తీసి పక్కన పెట్టేదాము. అది సో మా బ్యాచ్లో చాలామంది కొంతమంది చదువుకున్నారు. మనోడు సాయి చదువుకున్నాడు బాగానే, వీడు కూడా చదివినాడు కానీ మధ్యలోనే దెంకపోయింది అనుకో జాబు. ఏం లాభంలే, ఏదో చేసుకుంటున్నాడు. నాగా పాపం కోయేటు గివేటు అన్నీ పోయినాడు. ఇంకా యాసిన్ మీకు తెలుసు కదా. సో ఖలీల్ అయితే షాప్ పెట్టుకున్నాడు. ఏం షాప్ రా? మాషాలా లైటింగ్. మా ఇదిలోనే ఉందన్నమాట. ఇంకా పిల్లోడు వచ్చి ఏదొచ్చి నీది అదేదో ఏంది బిజినెస్ ఏదో చేస్తున్నాడు, జొమాటో చేస్తున్నాడు బిజినెస్ మళ్ళా. సో ఇంకా బాలాజీ వచ్చి ఏదిరా నువ్వు ప్రస్తుతానికి ఇంజూరీ అయిందంట, ఏందో మనకు తెలియదు ఇంగ్లీషు. సో పండు వచ్చి ఆల్రౌండర్ అనమాట, అన్ని దుమ్ము లేపుతాడు, గుణపాలతో అన్ని కొట్టేది. అదో చూడు. సో ఈ మార్గానే మాతో పాటు అంటే మేము జిమ్ పోతానే వాడు పిల్లోడు. సో ఇప్పుడు ఏంటంటే బాగా సెటిల్ అయిపోయాడు అనమాట. ఏంటంటే కడ్డాయితో ఎక్కుతారు కదా స్టేజ్ పైకి, అది కూడా ఎక్కినాడు. అదే మా తెలుగు మారుతాం కాంపిటీషన్ ఉంటాయా, సో దాంట్లో కూడా ఎక్కినాడు. ఒకసారి చూపిస్తా చూడండి. సో బాడీ బిల్డర్ అయినాడు అనమాట. ఒకసారి తను కట్స్ చూపిస్తాడు. బూతులు వచ్చాయి మా దగ్గర. మేము జిమ్ పోతా ఉంటే ఎట చేయాలని అంటా ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చి మంచి బాడీ బిల్డర్ అయినాడు అనమాట. ఒకసారి చూపిస్తాడు చూడండి బాడీ ఎక్క. అది బ్యాక్, చెస్ట్, బైసెప్, అయ్యో సిక్స్ ప్యాకా అరిగిపోయింది, బొచ్చు వచ్చింది. చెస్ట్ కదిలే అయ్యో అదనమాట. ఇప్పుడు కొద్దిగా బలిసినాడు, ఒకప్పుడు బాగానే ఉన్నాడు. మంచి కట్స్ ఉన్నాయి. ఈనాడు నాకు కొద్దిగా పోవడం లేదనుకుంటా, తగ్గింది. అక్కడ అర్థం అవుతుంది అప్పుడే పరిస్థితి. సో అప్పుడు బాగున్నాడు. ఏంద్రా 4th ప్లేస్ వచ్చిందంట మనోడికి, స్టేట్లో 4th ప్లేస్. సో 4th ప్లేస్ వచ్చింది. మంచి అవార్డులు కూడా తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాయన కొద్దిగా పూర్ ఫ్యామిలీ అనమాట, కానీ మనోడు మాత్రం వాళ్ళని లేపినాడు అనమాట, వాళ్ళ పేరు నిలబెట్టుకున్నాడు. సో మేము కూడా అంతే, మా అమ్మ మా నాయన తెలిసిందే కదా మీకు. సో మా అమ్మ నాయన పేరు నేనైతే నిలబెట్టుకున్నాను, శివయ్య కూడా వాళ్ళ అమ్మ నాయన పేరు అయితే నిలబెట్టాడు అనమాట. సో ఆల్ ది బెస్ట్ తమ్ముడు. సో వంట అయితే అయిపోయింది. మాకు కొన్ని ఫన్నీ సిచ్యువేషన్లు ఉన్నాయి, దాంట్లో మా అచ్చి అనమాట. మా అచ్చి నాకు ఇప్పటికి బాగా గుర్తు. ఏంటంటే అందరికీ కాళ్ళకి బొచ్చు వస్తుంది కదా, మా ఓడికి రాలేదని స్కెచ్ పెన్సిల్తో గోక్కొని వచ్చాడు బాయికి, నాకు బాగా గుర్తు. సో పండు నన్ను కాపాడాడు అనమాట. ఇప్పుడు నేను బతుకున్నానంటే పండునే, ఒకప్పుడు చచ్చిపోవాల్సింది. శారదా స్కూల్ పడిపోయింది కదా మన్నూరులో, శారదా స్కూల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. అది పడిపోయినప్పుడు నేను పండు నేను వచ్చి కడ్డీలు పోతానంటే కడ్డీలు వద్దు ఏమొద్దు చేపలు పోదాం అని చెప్పి చేపలు తీసుకునేవాడు. అంటే చేపలు పిచ్చి అప్పుడు చిన్న చిన్న చేపలు పట్టుకునేది, అవి బతుకుతాయని ఆశ, కానీ బతుకో 2 రోజులు తొట్లే 3 రోజులు చచ్చాయి. కానీ వాటి కోసం నన్ను తీసుకొని పోయి బతికిచ్చినాడు అనమాట. లేకపోతే ఆ పొద్దు నేను కూడా శారదా స్కూల్ కింద పడిపోవాల్సింది. ఆడ చేపలు పడుతున్నాం ఉన్నట్టుండి వీళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది, పోయమ్మ ఓరినాయన రాడరా అని. గుర్తుందా పండు? కాదు అమ్మని చూసాను నేను. అమ్మని చూసానే అమ్మ వచ్చి ఏం చెప్పిందంటే శారదా స్కూల్ ఓడిపోయింది నాయన, పడిపోయింది, చాలా మంది చచ్చిపోయారు నాయన అని. నేను పరిగెత్తుకుంటా పోతే మా అమ్మ ఇటు జుట్టు పట్టుకుని వంగేసి దమ్మ గుద్దింది. ఏమ్మా అంటే ఆడు చూడిపోరు ఎంతమంది చచ్చిపోయారు, నువ్వు కూడా చచ్చిపోయావు అనుకున్నాను ఆయన అని మా అమ్మ ఒక పక్క. సో పండు అది కారణం అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది. ఒకటి గుర్తుందా మీకు? ఎవరైనా బాయ్ వచ్చే సాయినాథరాకు గుర్తుందా అనుకుంటా. ఒకసారి మునకేపల్లి బాయికి పోతే నేను బ్లూటూత్ పెట్టుకొని చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పోతే బాయిలో ఆయన మేకలు కడుగుతా ఉంటే యాడికి రా వస్తున్నారంటే ఈడికి అన్నా చూడు. నేను ఎందుకు వస్తున్నారా అంటే ఇందుకన్నా. నేనేమో ఈ పెట్టుకోండా హెడ్ ఫోన్స్, నాకు వినపరాలా నేను మాట్లాడేది, ఆయనకి వినపచ్చదో లేదని చెప్పి నేను గట్టిగా మాట్లాడినా. ఓ అమ్మ ఆయనకి వినపచ్చి మరుసటి రోజు నేను చిల్లరంగట్లో పని చేస్తా ఎత్తుక్కుంటే ఆడికి వచ్చాడు ఆయన. వీళ్ళేమో పరిగెత్తారు, వెనక చూసి ఎవరు లేరు, నన్ను చూస్తే తనుకుంటాడు ఆయన. ఎవరు ఆయన కట్టెత్తుకొని వస్తాడని చూస్తే ఆయనకి అన్నీ వినపచ్చినాయంట. మళ్ళీ మరుసటి రోజు అంగటికాడికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చిపోయినాడు. సో ఇవన్నీ కూడా ఫన్నీ మూమెంట్లు అనమాట. ఇక మనోడు సాయి అయితే నా దగ్గర ఏం లేవు కానీ వాళ్ళే ఆడుకునేది, ఎందుకంటే నాకు తమ్ముడు అవుతాను, నేను ఆడుకోవాలా, వీళ్ళే ఆడుకుంటారు, నేనేం ఆడుకోను, నేనైతే ఆడుకోవాలా. సో ఇంకా ఖలీల్ అంటే ఉన్నాయి కొన్ని, కానీ ఇప్పుడు పెద్దవాడు అయిపోయినాడు. ఏం చేస్తున్నావు పండు? ఏం చేస్తున్నావు? ఆనా నోట్లో చూపియా. ఆకు తింటానావా? ఆకలి వేస్తుంది పాపం. టైం వచ్చి దగ్గర 3 కావస్తుంది. ఇంకా వంట అయితే కొద్దిగా చికెన్ ఉడికిందంటే అయిపోతుంది. అన్నం అయిపోయింది, చికెన్ ఉడికిందంటే ఇంకా మెక్కేయడమే. ఇదే మా టీం.
మా పిల్ల బ్యాచ్, అదే కడ్డాయిలతో తిరిగిన బ్యాచ్ అనమాట ఇదంతా. సో ఈడ కూడా తిరుగుతాను. ఈడు ఫైల్ మ్యాన్ ఈడు. ఇంకా కొద్దిగా వచ్చిన తర్వాత ఇంకా వేరే టీం ఉంది. ఆ టీం ఏంటంటే అంతా దేత్తడి పోచమ్మ గుడే. ఒకరు శివ, ఇంకొకరు రాజశేఖరు, ఇట్లా కొంతమంది ఉన్నారు. పవన్ అని మా క్లాస్మేట్. మేమంతా ఒక ఇట్లుండింది, ఒక మూమెంట్ ఉండింది అనమాట. అన్నదమ్ముల్లాగా ఉన్నాం మేము. వీళ్ళంతా వేరు, కానీ నేను మాత్రం వేరు, డిఫరెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా ఒకటే అనమాట. వీళ్ళంతా బంధువులు అనమాట వీళ్ళు. కానీ నేను వీళ్ళ మధ్యలో నేను ఉన్నా. సో వీళ్ళంతా బంధువులు, నేను వేరే కాస్ట్ అయినా కూడా వీళ్ళ మధ్యలో ఉన్నా. వీళ్ళ మధ్యలోనే పెరిగినా నేను. ఏడ పుట్టినావు ఏడ పెరిగినారంటే సాతిదిలో పెరిగినా అని చెప్తాను నేను ఇప్పుడు కూడా. అట్టగా తెలియాలి కదా జనాలకి. సో ఆ ఇదిలోనే ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగినా కూడా నువ్వు ఏడ పుట్టి పెరిగినావు అంటే నేను సాతిదిలో పుట్టి పెరిగినాననే చెప్తాను నేను. సో ఇదంతా బ్యాచ్ అనమాట, పిల్ల బ్యాచ్, కడ్డాయిల బ్యాచ్. ఈయనేమో సిగ్గుపడతా సొక్కా వేసుకున్నాడు బా బా కండల రాజా అయ్యా. సో ఇంకొక షాడ్ విషయం ఏంద్రా అంటే మా క్లాస్మేటు, మా ఈదిమెంటు, మా బెంచ్మెంటు గోడలు దూకి దింగొమ్మినాము. సో ఇదంతా కూడా ఒక భయ్య అని, అర్జున అని ఒక అబ్బాయి అన్నాడు. సో అబ్బాయి అయితే కోవిడ్లో చనిపోయినాం అనమాట. చాలా ఏళ్ళు మాటలు లేవు నాకు వాడికి. కొద్దిగా ఇది జరిగింది. సో అది జరిగిన అక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా. వాడు ముందే ఉన్నాడు కోవిడ్లో. నేను వాడి దగ్గరికి పోదాము ఇంకొద్ది రోజులు మాట్లాడదాం అనుకున్నప్పటికీ వాడికి కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో ఇంతసేపు నాకు గుర్తురాలా, మా సాయి గుర్తు చేసినాడు. నా భయాన్ని మర్చిపోయినామని. వంట చేసే కాడ ఎవరన్నా అద్దాలు పెట్టుకుంటారా? ఎవరి కాదు, నాకు అర్థం కాల. వంట చేసే కాడ అద్దాలు పెట్టుకుంటారు ఏంది మీరు? సో భయాన్ని అయితే మేమంతా చాలా మిస్ అవుతున్నాము. మూత పెట్టేసి వంట అయితే అయిపోయింది. ఇంకా మింగుడు కార్యక్రమం అనమాట. మా వాడు సాప దానికి తెలియచ్చినాడు, ముద్దు పెట్టింది అది. సరేలే, ఇట్టొక టీం కూర్చుందాంలే, సరిపోతుంది. పెట్టు నీకు అందవే మారిగా అందితే కదా అట్ట. నీకు లేదు, అది ఎక్కువ ఉంది. చికెన్ కూడా ఉడికిపోయింది. చికెన్ ఉడికింది. ఇంకా మాకు ప్లేట్లు అయితే ఇదే పెద్ద ప్లేటు. కోవిడ్లో తింటాం కదా అన్నం అంతా వేసుకొని, ఆ మరిగా అయితే తింటాము. ఇది అన్నము. వైట్ రైస్ చేసిన, ఎందుకంటే బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే ఓవర్ అయిపోయింది టైము. బాగా కాలిపోతుంది. పక్క పోయో కాలిపోతుంది. కాలిపోతుంది అన్నము. రా ఎత్తుకోరండి చికెన్. ఈ సైడ్ ఒక చోట ఒక గంట వేసేసాం ఇంకా అంతే. అట్ట ఎర్రగడ్డ ఒకటి కోసి మధ్యలో పెట్టుకున్నాం. రాండి కూర్చోండి పండు మలవ. సో ఇది ఇప్పుడు మేము చేసిన వంట కోవిడ్లో. సాయి నువ్వు ఇప్పుడు తిన్నావు మారుగా? నువ్వు రా గోపాల్, అదో ఆ మారు కూర్చోవాలా, అదో అచ్చి అట్టు కూర్చున్నా. అయ్యో అట్ట కోవిడ్లో వాళ్ళు ఎట్టు కూర్చుంటానేరా? మర్చిపోయినా అప్పుడే. అదో అట్ట కూర్చోండి. అయ్యో అట్లా అదో అట్ట రే కూర్చో. నువ్వు కూడా రే అట్టే కూర్చో. నువ్వు కూడా కూర్చోసి రండి అందరు తలా ఒక తీసుకో మళ్ళండి అందరూ. నిజంగా ఫుల్ హ్యాపీ అనమాట. వండి పెట్టడం నా చేత్తో చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు వీళ్ళు తిని చెప్పాలన్నమాట. అభివి తిను. వీడు అన్నం తినేటప్పుడు కూడా అద్దాలు పెట్టుకున్నారు బా వీళ్ళిద్దరా. ఓరిని అసుగులా ఇప్పుడేం చెప్పాలా? కానీ తినండి వేయండి. సో ఇది చికెన్ ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ రారా ముందుకి, శివయ్య ముందుకు రా. ఎలా ఉన్నదిరా టేస్ట్? సూపర్ అంట. సో ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే. సో చూశారు కదా ఈరోజు మా జర్నీ మా ఈది ఫ్రెండ్స్తో అయితే జరిగింది. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అరసండి సబ్స్క్రైబ్. అందరం తినేసి రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరినాము. అన్ని పార్సల్ అన్నీ వేయండి బా కార్లో. ఇంకా చలో ఇది మా ఈరోజు జర్నీ.